కాసేపట్లో రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవాళ రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించబోతున్నారు. ప్రభుత్వం సమాధానం చెప్పనుంది. ఈ నెల 19న ఉగాది సందర్భంగా ఉభయ సభలకు సెలవు ప్రకటించారు. 20వ తేదీన 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. 21వ తేదీన రంజాన్, 22న ఆదివారం సభలకు విరామం ప్రకటించారు. 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రభుత్వ శాఖల వారీగా బడ్జెట్ పద్దులపై చర్చలు, ప్రభుత్వ వివరణలు కొనసాగనున్నాయి. 30వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి సభ ఆమోదించబోతోంది. ఈ సమావేశాల్లోని ఒకరోజు ఉభయ సభల్లో మూసీ పునరుజ్జీవంపై చర్చ నిర్వహించబోతున్నారు. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కొన్ని సూచనలు చేసింది. బడ్జెట్పై చర్చలకు సమయం సరిపోదని, పని దినాల సంఖ్య పెంచాలని కోరింది. 22, 29 తేదీల్లో ఆదివారాలు కూడా సభ నిర్వహించాలని, 31వ తేదీ వరకు సమావేశాలు కొనసాగించాలని ప్రతిపాదించింది. సభను ఉదయం 10 గంటలకు కాకుండా 9 గంటల నుంచి నిర్వహించాలని బీఆర్ఎస్ సూచించింది. సభ నిర్వహణ తేదీల ఖరారుపై స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వం ప్రకటించింది. మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కాసేపట్లోనే రెండో రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. సమావేశాలకు సంబంధించి కూడా నిన్న గవర్నర్ ప్రసంగం పైన కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్, బీజేపీ, అదేవిధంగా ఆ ఎంఐఎం పార్టీలకు సంబంధించిన నేతలు కూడా స్పందించారని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యేలు స్పందిస్తూ కూడా గవర్నర్ ఆ ప్రసంగానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మాత్రం గవర్నర్ చేత కూడా అబద్దాలు పలికించింది అంటూ కూడా ఒక కామెంట్లు అయితే చేసిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఆ కాసేపట్లో ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం ఆ రెండో రోజు కూడా ఏదైతే నిన్న ఆ గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన ధన్యవాదాల తీర్మానం కూడా ఉండబోతుంది. ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా దీనిపైన కూడా సభలో చర్చించబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇవాళ ఆ కేటీఆర్ కూడా ఈ సభలో కూడా మాట్లాడబోతున్నారు. గవర్నర్ కు సంబంధించిన దానిపైన కూడా నిన్న ఆ బీఆర్ఎస్ పార్టీ మాత్రం గవర్నర్ ప్రసంగిస్తున్నంతసేపు కూడా శాసనసభలో నిల్చొనే ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇవాళ కూడా ఆ కేటీఆర్ కూడా మాట్లాడబోతున్నారు. కాబట్టి ఈ సమయంలో మాత్రం గవర్నర్ కు సంబంధించినంత వరకు ప్రసంగంలో మాత్రం ఇప్పటివరకే 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కూడా ఇక్కడ కూడా గవర్నర్ ప్రసంగంలో పెట్టలేదు. రాష్ట్ర ప్రజలకు మాత్రం అమలు చేయాలి అనే ఆలోచనలో మాత్రం కాంగ్రెస్ పార్టీ లేదు అనే దానిపైన కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ అయితే ఆ టార్గెట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం శాసనసభ ఆ సమావేశాలకు సంబంధించి కూడా శాసనసభలో మాత్రం మాట్లాడే అవకాశం ఇవ్వాలి, మైక్ మాత్రం కట్ చేయొద్దు అంటూ కూడా ఇప్పటివరకే ఆ స్పీకర్ ను కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ ఎమ్మెల్యేలు కూడా కోరిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇవాళ మరోసారి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం స్పీకర్ ను కూడా కలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. శాసనసభలో మాత్రం మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక పక్క పట్టుబడుతున్నాయి. అదేవిధంగా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు చాలా అంశాలు 20 పైగా అంశాలపైన కూడా చర్చించడానికి మాత్రం శాసనసభ ముందుకు తీసుకురావాలని చెప్పేసి కూడా నిన్న బీఎస్సీ సమావేశంలో కూడా తెలిపిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బీజేపీకి సంబంధించిన మాత్రం బీజేపీ కూడా అదేవిధంగా పట్టుబట్టింది. రాష్ట్రంలో మాత్రం ప్రజలకు సంబంధించిన అంశాలపైన కూడా చర్చించడానికి శాసనసభలో అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా బీజేపీ కూడా ఇప్పటివరకు పట్టుబట్టింది. అదేవిధంగా ఆ సిపిఐకి సంబంధించినందుకు మాత్రం కుగుబునేని సమావేశం మాత్రం ఈ నెల 31వ తేదీ వరకు, అదేవిధంగా లేదంటే కూడా సమావేశాలు కూడా ఇంకా ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి కూడా నిన్న బీఎస్సీ సమావేశంలో కూడా ఆ కోరిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. కానీ అసెంబ్లీ ఎజెండాకు సంబంధించి కూడా అసెంబ్లీ ఎజెండా ఇప్పటివరకే ఖరారైందని చెప్పుకోవచ్చు. ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం ఉండబోతుంది. 20వ తేదీన కూడా బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఇటు శాసనసభలో మాత్రం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ను కూడా ప్రవేశపెడతారు. అదేవిధంగా శాసన మండలిలో కూడా అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీరాబాబు కూడా బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టబోతున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా అంటే ఆదివారం 22వ తేదీ ఆదివారం అవుతుంది. అదేవిధంగా 23వ తేదీ సోమవారం అవుతుంది. కాబట్టి ఆదివారం కూడా 10 దినాలకు పెట్టాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు బీఎస్సీలో కూడా ఒక చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. 22వ తేదీన కూడా సభ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. 21వ తేదీన రంజాన్ ఉంటుంది కాబట్టి ఆ మరుసటి రోజే ఆ సభ నిర్వహించే ఆలోచనలో కూడా ఇప్పటివరకే ఉంది. ఒకవేళ ఆ 22వ తేదీ అదేవిధంగా 29వ తేదీ 2 ఆదివారాలు కూడా అవుతున్నాయి. కాబట్టి ఈ 2 రోజుల పాటు కూడా సభ నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ నిర్ణయం కూడా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ 10 దినాలు మాత్రం ఎక్కువ రోజులు ఉంటే మాత్రం సభలో మాత్రం అర్థవంతంగా కూడా చర్చ జరుగుతుంది. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ప్రజలకు సంబంధించిన ఆ ప్రతి అంశాన్ని, ప్రతి ఇష్యూను కూడా శాసనసభ వేదిక నుంచి కూడా సభ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందనే దానిపైన కూడా ఇప్పటివరకు బీఎస్సీ సమావేశాల్లో మాత్రం అన్ని పొలిటికల్ పార్టీలు మాత్రం తెలిపిన సిచ్యువేషన్ అయితే కనిపించిందని చెప్పొచ్చు. ఇవాళ వాయిదా తీర్మానాలు కూడా ఒక పక్క బీజేపీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. బీజేపీకి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఫసల్ బీమా యోజన మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. దానిపైన కూడా ఆ శాసనసభలో మాత్రం చర్చించడానికి మాత్రం ఇప్పటివరకే అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీంతో పాటుగా ఆ సిపిఐకి సంబంధించిన కొంతవరకు కూననేని సాంబశివరావు రాష్ట్రంలో ఆ రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినందుకు మాత్రం రిటైర్డ్ బెనిఫిట్స్ రావట్లేదు. దానిపైన కూడా ఆ శాసనసభలో మాత్రం చర్చించే అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా వాయిదా తీర్మానం కూడా ఇప్పటికే ఇచ్చారని చెప్పుకోవచ్చు. కానీ ఇవాళ నుంచి మాత్రం శాసనసభ సమావేశాలు
సమావేశాలు మాత్రం వాడివేడిగా కూడా జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతులకు సంబంధించిన అంశంపైన కూడా శాసనసభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఒకరోజు సెషన్ మొత్తం దానిపైన కూడా లఘు చర్చ పెట్టాలని చెప్పి కూడా బీజేపీ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు కూడా పట్టుబట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం కూలుస్తుంది. కూల్చడం పైన కూడా శాసనసభలో మాత్రం ఒకరోజు లఘు చర్చ పెట్టాలని చెప్పేసి కూడా పట్టుబట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మూసీకి సంబంధించినందుకు మాత్రం ఒకరోజు ఆ సెషన్ కు సంబంధించి కూడా డే లాంగ్ సెషన్ మాత్రం ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే తెలిపిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మూసీకి సంబంధించినందుకు మాత్రం ఇప్పటివరకే ఆ గెజెట్ విడుదల చేయడం పట్ల కూడా బీఆర్ఎస్ అయితే పూర్తి స్థాయిలో మాత్రం ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకిస్తుంది. మేము సుందరీకరణకు వ్యతిరేకం కాదు, కానీ ఏదైతే పేదలకు సంబంధించిన ఇండ్లు కూల్చుతున్నారో కూల్చడానికి మాత్రం వ్యతిరేకము. దీనిపైన కూడా సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలి అనే దానిపై కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ అయితే పట్టుబడుతున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా ఆ నిరుద్యోగులకు సంబంధించినందుకు మాత్రం గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కూడా గతంలో చెప్పింది. కానిస్టేబుల్ ఉద్యోగాలు రేపిస్తాం మాపిస్తాం అంటూ కూడా ప్రతిరోజు కూడా ఒక ప్రకటన అయితే చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు మాత్రం కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వలేదు. రాష్ట్రంలో మాత్రం ఇప్పటివరకు నిరుద్యోగులకు సంబంధించిన దానిపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తుందనే దానిపై కూడా బీఆర్ఎస్ అయితే పట్టుబడుతున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో మాత్రం శాసనసభ ఆ సమావేశాల్లో మాత్రం అనుకున్న ఎజెండా ప్రకారం మాత్రం సమావేశాలు కూడా జరగాలి. కావాల్సిన మాత్రం పనిదినాలు కూడా పెంచుతామని చెప్పేసి కూడా ఇప్పటివరకు బీఎస్సీ ఆ సమావేశాల్లో తెలిపిన నేపథ్యంలో మాత్రం ప్రతి అంశాన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా ఇటు ఆ బీఆర్ఎస్ కానీ అదేవిధంగా బీజేపీ రెండు పార్టీలు కూడా భావిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో మాత్రం నిన్న కాంగ్రెస్ కు సంబంధించిన సిఎల్పీ సమావేశం కూడా జరిగింది. సిఎల్పీ సమావేశంలో మాత్రం ఇటు అధికార పార్టీకి సంబంధించినందుకు మాత్రం అధికారంలో ఉన్నాం కాబట్టి ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామో అదేవిధంగా ఆ ప్రతిపక్ష పార్టీలకు కూడా ఏ విధంగా దీటైన సమాధానం ఇవ్వాలనే దానిపై కూడా నిన్న ఆ సీఎం రేవంత్ రెడ్డి అటు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కూడా ఆ దిశానిర్దేశం చేశారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.